నాకు భారతి భారతి ఉయ్యాలో పాట కూడా యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అన్ని ఎపిసోడ్స్ని అందులో ఆ అకృత్యాలని రూపంలో కాసర్ల శ్యామ్ గారు చాలా బాగా రాయడం జరిగింది. మా మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్, ఇట్ అబ్సల్యూట్లీ టీమ్ ఎఫర్ట్. అండ్ మన బోస్ గారి వైఫ్ సుచిత్ర మ్యామ్ కొరియోగ్రఫీ చేశారు. అండ్ I did 4 nights ఈ సాంగ్కి and they will be the most memorable time of my life somewhere. And ఇంకోటి ఏంటంటే సార్ ఆల్మోస్ట్ ఆ ఇన్సిడెంట్స్ ఎక్కడైతే జరిగాయో దాని చుట్టుపక్కల దానికి చాలా ఈ సినిమా ఏంటంటే 95% 100% అనాలి యాజ్ ఇట్ ఈస్ ఒక సినిమాటిక్ లిబర్టీ ఏదైతే ఉందో అది ఒక 5% అటు అది కూడా లేదు మా, అది కూడా లేదు. ఒక దగ్గర చెడు చెప్పకూడదు, మంచిగా చెప్పాలని అదొకటి కల్పించారు, ఒకటే ఒక దగ్గర అంతే, మిగతా ఏది కల్పించలేదు కూడా. ద కైండ్ ఆఫ్ థింగ్స్ మన 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 పూర్వీకులు ఏవైతే వాట్ ద కైండ్ ఆఫ్ థింగ్స్ దే ఫేస్డ్ ఎక్స్పీరియన్స్ చెప్పలేనివి తెలుసా అవి. సార్ చెప్తుంటే నేను ఐ డోంట్ థింక్ ఏంటి ఇలా జరిగే అంటే ఎంత కాదన్నా మనుషులే, వీళ్ళు మనుషులే వాళ్ళు మనుషులే, ఎలా ఒకళ్ళని ఇలా చేస్తారని అలాంటివి చూపించలేక కొంచెం ఏదో కొంచెం తక్కువ చూపించుంటారు. కరెక్ట్. మై గాడ్ ఐ రిమెంబర్డ్ సంథింగ్. అవి చూపించలేం నిజంగా. యముడు కూడా వీళ్ళ దగ్గరికి వచ్చి ట్రైనింగ్ తీసుకోవాలి. యముడు కూడా ఒక సినిమాలో శిక్షిస్తుంటాడు, విక్రమ్ సినిమాలో, ఎందులో అపరిచితుడు. అవన్నీ చాలా నథింగ్ అసలు. అలాంటి శిక్షలు అసలు. పంజాగుట్ట అనేది ఒక విలేజ్, అప్పుడు హైదరాబాద్లో పంజాగుట్ట అనేది ఒక విలేజ్. ఆ విలేజ్లో అమ్మ కూతుర్ని ఇద్దరిని అక్కడ ఒకేసారి 10 మంది రేప్ చేస్తారు. అది ఎలా చూపిస్తాం? అమ్మ కూతురు ఇద్దరిని, పోనీ అమ్మన కూతురున వాయు వరుస ఉంటుంది ఒకటి, అదేమీ లేకుండా. ఇది చాలా చిన్నది. వాళ్ళకేంటంటే కసి తీరదు, ఎదురు మాట్లాడేవాళ్ళు లేడు. పిల్లల ముందు తల్లిని, భర్తల ముందు భార్యల్ని, వాళ్ళ ముందు వాళ్ళ పిల్లల్ని. అక్కడితో ఆగకుండా ఇంకా ఎన్ని ఇబ్బందులు పెట్టేవాళ్ళంటే, ఒక బుక్ ఉంటుందమ్మా, దాన్ని బ్యాన్ చేశారు. మనకు తెలియని మన చరిత్ర అని ఒక బుక్ ఉంటుంది. బ్యాన్ చేయలేదు, ఆగిపోయింది. దాదాపు ఒక 20 years బ్యాక్ ప్రింటింగ్ ఆగిపోయింది. ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర దొరుకుతుంది, ఒక దాంట్లో. అది కూడా సెకండ్ వర్షన్ దొరుకుతుంది, ఫస్ట్ వర్షన్ దొరకదు. అందులో ఒక 15 మంది లేడీసు వాళ్ళకి జరిగిన బాధలు చెప్పుకుంటూ వాళ్ళ భాషలో ఉంటుంది. ఒక ఆవిడ ఇంక వాళ్ళని పరిగెత్తి ఇసుకలో దాక్కుంటుంది. ఇసుకలో దాక్కుంటే గాలాడుతుందా? దాక్కుంటే ఇట్లా గుచ్చుకుంటూ మొత్తం ఎతికి ఆ ఇసుకలోంచి బయటికి తీసి అంతమంది ఆవిడ్ని రేప్ చేసి అక్కడ ఆగక ఇసుకలో దాక్కుంటావా అని మానంలో ఇసుకను కొట్టి గన్నులతో కొట్టారు ఆవిడ. అది ఎలా ఉంటుంది? ఇప్పుడు నా కొడుకులు అందరూ చెప్పుకుంటే అట్లా ఉంటాయి చరిత్రలు. అలా అన్ని టార్చర్స్ ఉన్నాయి.